ఓం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలుపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే, ఒంటరిగా విను తల్లి, ఈరోజు నీతో మాట్లాడే తీరాలి, అశ్రద్ధ చేయకుండా ఈ సాయి మాటలను శ్రద్ధగా విను అనేసి బాబా గారు సందేశం తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ మాటలను ప్రశాంతంగా విను బిడ్డ, ఎవరితోనో పంచుకోవద్దు. నేను చెప్పే ఈ మాటలు నీకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తాయి అనేసి బాబా గారు తెలుపుతున్నారండి. బాబా, నీవు నాకు అండగా ఉన్నావుగా, నే నమ్మకంతోనే ఇవి అన్నీ సర్దిద్దుతావు అనే ఓర్పుతో ఉన్నాను. నువ్వు ఏమి చెయ్యకుండా ఈ బాబా మాట విను. నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇస్తున్నావు తప్ప నాకు నువ్వు ఎప్పుడూ కూడా సహాయం చేసినట్లు అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నాకు మనోధైర్యాన్ని నింపడానికి నా ముందుకు వచ్చారని నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మాట నేను శ్రద్ధగా వింటాను, అశ్రద్ధ చూపను అని నీవు నాకు చెబుతున్నావుగా బిడ్డ. తల్లి, ఎప్పుడూ కూడా నా బిడ్డల క్షేమం కోసమే నేను ప్రతి కష్టం నుండి గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నీవు పైకి నవ్వుతూ లోపల కుమిలిపోతూ ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని ఎదుర్కొంటూనే ఉన్నావు. నీ మనసు నాకు తెలుసు. నీ బాబా అన్నీ గమనిస్తూనే ఉంటాడు. నీవు ఎప్పుడు ఎలా ఉంటావో అది నాకు తెలియకుండా ఉంటుందా? నాకు చెప్పు. నీవు పైకి సంతోషంగా నటించినా కానీ నీ సాయి ముందు నీ నటన చూపగలవా చెప్పు. నీవు లోపల ఎంత బాధతో ఉన్నావో నాకు తెలియదా? ఎవరితోనూ పంచుకోలేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు. నాకు మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాబా అనేసి అడిగే మాట నాకు వినిపిస్తూనే ఉందమ్మా. ఎంతో కష్టంలో ఉన్నావు కానీ అప్పటికి అనుకున్నది జరగలేదు. అట్టి సమయంలో కూడా ఏమి చెయ్యాలో తెలియక బాబా నిన్ను మాత్రమే నేను నమ్ముకున్నాను అనేసి నా కళ్ళలోకి చూసి కన్నీరు పెట్టుకున్నావు. నా బాధలు నీవు గ్రహించవా బాబా అనేసి నన్ను ప్రశ్నిస్తున్నావు. నీ బాధ అంతా కూడా నాకు అర్థమవుతుంది. నీవు నాకు చెప్పిన బాధలు నేను గ్రహించకుండా ఉంటానా? నీ కన్నీటిని నేను తుడచగలనా లేదా? నీ మనసులోని బాధను నేను అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా? నేను ఉన్నానుగా, నీ జీవితంలో అంతా మంచే చేస్తాను. నీకు ఏది అందిస్తే నీ జీవితం ఆనందమయం అవుతుందో అదే నీకు అందిస్తాను. నా బిడ్డ కన్నీరు నేను చూడగలనా చెప్పు. నీకు ఏ కష్టం వచ్చినా నా మీద భారం పెట్టు. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. మిగిలినది అంతా కూడా నేను చూసుకుంటానుగా. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీకు ఎటువంటి బాధలు లేకుండా నీ కష్టాలు అన్నిటి నుండి విముక్తి కలిగిస్తాను. నీకు ఇది అంత అవసరం లేదు అని చెబుతున్నా కానీ నీ బాధలలో అన్నిటినీ మర్చిపోతున్నావు. నిన్ను కిందకి నెట్టాలి అనుకున్న వారికి తిరిగి నీవు బుద్ధి చెప్పాలి. ఏది జరిగినా నేను జీవించాలి అనే పట్టుదల నీలో ఉండాలి. అప్పుడే నీకు చెడు చేయాలి అనుకున్న వారే నిన్ను చూసి భయపడతారు. ఇదే నిజం తల్లి, నీవు గుర్తుపెట్టుకోవాలి. నీ బాధలు, నీ కష్టాలు ఎలా తీరుతాయి చెప్పు. ఈ మాటలు నేను ఎప్పుడూ చెప్పేవే. నా బిడ్డకి నేను చెప్పేది ఒక్కటే, ఈ లోకంలో దేని మీద కూడా ఎక్కువ ఆశ ఉంచుకోకూడదు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి. అది వస్తువైనా బంధమైనా దేనినైనా తట్టుకోగలిగే శక్తి నేను నీకు ఇస్తాను. గుర్తుంచుకుంటే చాలు. పెంచుకోవడం కాదు తల్లి, జరగడం లేదు అనే కష్టం నుండి కూడా నీ బంధం దూరం అవుతుందేమో అనే నీ బాధ ఎప్పుడూ ఉండకూడదు. సమయం గురించి నీవు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. ఎటువంటి దోషాలు అయినా నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే సర్వం నా ఆధీనంలో ఉంటాయి కాబట్టి. కష్టకాలంలో ఉన్న నా బిడ్డలను నేను వదులుకుంటానా చెప్పు. నువ్వంటే గిట్టని వారు ఉన్నారు. ఎందుకంటే నీవు ఎప్పుడైనా తప్పులు చేయకుండా ఉన్నావా? నీ మనస్సాక్షిని అడుగు. అట్టివారు నీ పైన కోపంగా ఉంటారుగా, కానీ వారిని నీవు ఒక్క మాట కూడా అనవు. అది నాకు తెలుసు. అది నీ సంస్కారం, అది నాకు తెలుసు. నీవు ఒక మంచి గుణపాఠం చెప్పే తీరాలి. ఎవరి అయినా బాధలలో ఉంటే వారిని చూసి పాపం అంటావుగా, అందులోనే నీ మంచితనం దాగి ఉంది. నీది స్వచ్ఛమైన మనసు కాబట్టి నీ కష్టాలు అన్నిటినీ కూడా ఇప్పటి వరకు నెట్టుకుంటూనే వస్తున్నావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీవు నా బిడ్డవి కాబట్టి నిన్ను ఎప్పుడైతే నేను స్వీకరించానో నీ జీవితంలో కష్టం, నష్టం, దిగులు, బాధలు అన్నిటి నుండి
విముక్తి కలిగే రోజు అది చేరువలోనే ఉంది. చీకటి నుండి వెలుగులోకి ఎలా జారుకుంటావో అలాగే నీ జీవితంలో కూడా అలాంటి వెలుగే రాబోతుంది. అన్ని విషయాలు వదులుకున్నావు, అది నాకు తెలుసు. నీకు కావాల్సింది ఏమిటో కూడా నాకు తెలుసు. అది నీకు నేను అందజేస్తాను. ఎందుకంటే నీ సాయి తండ్రి నీకోసమే పనిని ప్రారంభించాడు. ఒక విషయం, నీ జీవితం ఆనందమయం కాబోతుంది. నీవు వెనుతిరిగి చూడనవసరమైతే లేదు. అందుకు నీ సాయి నీకు ఉన్నాడు. ఇది మర్చిపోకు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.